ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మన దేశానికి రక్షణ కవచంలా నిలబడ్డ ఈ టెక్నాలజీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుదర్శన చక్ర S-400 సామర్థ్యంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి? S-400 ఏ కేటగిరీకి చెందింది? ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ లో రకాలు ఉన్నాయా? ఈ వీడియోలో చూద్దాం. మానవరహిత డ్రోన్స్, మిసైల్స్, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇలా శత్రువులు ఎలాంటి దాడి చేసినా వాటిని పేల్చి బూడిద చేయడమే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ప్రధాన కర్తవ్యం. రాడార్, కంట్రోల్ సెంటర్స్, డిఫెన్సివ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్, ఆర్టిలరీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ సహకారంతో ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేస్తుంది. ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రధానంగా 3 ఇంటర్లింక్డ్ ఆపరేషన్స్ తో పనిచేస్తుంది. అవే డిటెక్షన్, ట్రాకింగ్, ఇంటర్సెప్షన్. అందులో మొదటిది డిటెక్షన్. శత్రువుల దాడిని ముందుగా ఈ వ్యవస్థ గుర్తించాలి. ఆ పని రాడార్ చూసుకుంటుంది. ట్రాన్స్మిటర్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్ పంపిస్తుంది. ఈ తరంగాలు శత్రువుల ఎయిర్ క్రాఫ్ట్ కు హిట్ అయ్యి మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిటర్న్ అయిన రేడియో వేవ్స్ ను రిసీవర్ అందుకుని ఆ ఆబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది, ఎంత వేగంతో వస్తోంది, అది ఏంటి, ఎయిర్ క్రాఫ్టా లేక మిసైలా అనేది గుర్తిస్తుంది. ఆ మిసైల్ శత్రు దేశానికి చెందిందా లేక సొంత దేశానిదా అనే తేడాను కూడా గుర్తించగలిగే టెక్నాలజీ ఈ రాడార్ వ్యవస్థలో ఉంటుంది. దానినే IFF అంటే ఐడెంటిఫికేషన్ ఫ్రెండ్ ఆర్ ఫోయ్ సిస్టమ్ అంటారు. ఇక ఈ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో ఉండే మరో ముఖ్యమైన అంశం ట్రాకింగ్. శత్రు దేశాల మిసైళ్లను, డ్రోన్లను, యుద్ధ విమానాలను గుర్తించడమే కాదు, అవి ఎటు వెళుతున్నాయో పక్కగా ట్రాక్ కూడా చేయాలి. రాడార్ సహా ఇన్ఫ్రారెడ్ కెమెరాస్, లేజర్ రేంజ్ ఫైండర్స్ వంటి సెన్సార్లను వాడుకుని ఈ డిఫెన్స్ సిస్టమ్ శత్రువుల డ్రోన్లు, మిసైళ్లు మొదలైన వాటిని పక్కాగా ట్రాక్ చేస్తుంది. ఇక మూడోది ఇంటర్సెప్షన్. డిటెక్ట్ చేయడం, ట్రాక్ చేయడం ఎంత ముఖ్యమో వాటిని అడ్డుకోవడం కూడా అంతే ముఖ్యం. వాటిని న్యూట్రలైజ్ చేసేందుకు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్, యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ అనే టైప్స్ ఉన్నాయి. సందర్భం బట్టి వీటిని మన ఆర్మీ ఉపయోగించుకుంటుంది. శత్రువుల దాడిని ఎదుర్కొనేందుకు కొన్ని సందర్భాల్లో ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఉపయోగిస్తారు. శత్రువుల మిసైల్, డ్రోన్స్ లేదా ఎయిర్ క్రాఫ్ట్ ను గుర్తించిన వెంటనే మన యుద్ధ విమానాలు ఉపయోగించి వాటిని కూల్చివేస్తారు. ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ పైలట్లకు రిస్క్ ఉంటుంది. MiG-21, Sukhoi Su-35S, MiG-29S, HAL తేజస్, MiG-21, బిసన్స్, డిఫెల్ట్ రఫెల్స్ ఇవన్నీ శత్రువుల దాడులను తిప్పికొట్టేందుకు ఉపయోగించేవే. ఇక రెండో పద్ధతి సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. పాక్ కవ్వింపు చర్యలు, దాడుల నుంచి రీసెంట్ గా మనల్ని కాపాడిన సుదర్శన చక్ర S-400 ఈ కోవకు చెందిందే. వీటిని గ్రౌండ్ లేదా షిప్పుల నుంచి కూడా ఆపరేట్ చేయొచ్చు. వీటిలో హెవీ, లాంగ్ రేంజ్, మీడియం రేంజ్, వెహికల్ మౌంటెడ్ సిస్టమ్స్, షార్ట్ రేంజ్, మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అనే టైప్స్ ఉంటాయి. వీటిలో S-400 మోస్ట్ పవర్ఫుల్. 100 కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న టార్గెట్ ను కూడా ముట్టడించగలదు. ఇక మూడో పద్ధతి యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ ఆర్టిలరీ. ఇది ఓ ట్రెడిషనల్ డిఫెన్స్ సిస్టమ్. ఈ గ్రౌండ్ బేస్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ తాలూకు వాడకం సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ టెక్నాలజీ ఆధునిక ఫైటర్ జెట్లు వచ్చాక తగ్గింది. ఇవి సూపర్ ఫాస్ట్ గా షెల్స్ ను ఫైర్ చేయగలవు. నిమిషానికి 1000కి పైగా రౌండ్లు ఫైర్ చేయగలవు. ఇవి పేల్చిన షెల్స్ తాలూకు ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆఖరిది ఎలక్ట్రానిక్ వార్ఫేర్. ప్రతిసారి శత్రువుల డ్రోన్స్, మిసైళ్లను షూట్ చేయాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు వాటిని సాంకేతికంగా కూడా తప్పించొచ్చు. ఆ కేటగిరీకి చెందిందే ఈ EW సిస్టమ్స్. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ను ఉపయోగించుకుని శత్రువుల రాడార్, టార్గెటింగ్ సిస్టమ్ ను చెడగొట్టే సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది. అలాగే అటాక్ డ్రోన్స్ లేదా ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్స్ ను కన్ఫ్యూజ్ చేయగలవు. ఇక వీటికి తోడు మనం సాధారణంగా వేసే మరో ఎత్తుగడ శత్రువుల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేయడం. ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సహా మిసైల్స్, EW, బాంబ్స్, అన్మేనేజ్డ్ ఏరియల్ వెహికల్ మొదలైన వాటిని వాడుకుని చాకచక్యంగా ఎనిమీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేయగలగాలి. రీసెంట్ గా పాకిస్తాన్ పై చేపట్టిన ప్రతి దాడిలో ఇండియా అదే పనిచేసింది. మన భూభాగంపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటూనే పాకిస్తాన్ లోని లాహోర్ సహా అనేక లొకేషన్ లో ఉన్న ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను, మిసైళ్లను ధ్వంసం చేసింది.